శ్రీ గురుభ్యో నమః. సత్యమిద ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈనాటి తరంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు ఆచారం, ఆహార్యం అన్నీ కూడా మారిపోయాయి. విశ్వబ్రాహ్మణులు ఏ విధంగా ఉండేవారు, ఏ విధమైనటువంటి ఆచారాన్ని ఆచరించేవారు, ఎటువంటి ఆహార్యాన్ని కలిగి ఉండేవారు అనే దానికి ఉదాహరణ ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి. ఈయన ఎవరు అంటే, ఆధ్యాత్మిక గురువులు వేదబ్రహ్మశ్రీ ఆచార్య టి మోహన్ రావు శర్మ గారు, స్థపతి, వేదాధ్యాయి, శిల్పశాస్త్ర పండిత, బిఎఫ్ఏ టెంపుల్ ఆర్కియాలజీ, బిఎఫ్ఏ ట్రెడిషనల్ స్కల్ప్చర్, బివిఏ ట్రెడిషనల్ ఎగ్నోగ్రఫీ, శిల్పశాస్త్ర ఉపన్యాసక, జ్యోతిష్య విద్వాన్, నాడీ జ్యోతిష్యం, వాస్తు ప్రవీణ, సంఖ్యాశాస్త్రజ్ఞ, పురోహిత ఆధ్వర్య, వైశ్వకర్మణ ఆచార జాగృతి కరణ శిబిర గురువులు, బెంగుళూరు. వీరికి ఉన్నటువంటి బిరుదులు కనుక మనం చూసుకున్నట్టయితే, ఉత్తమ శిల్పశాస్త్ర బోధకాని శ్రీకాంతేంద్ర స్వామి వారు, అంటే సావిత్రి పీఠానికి చెందినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వారు ఇవ్వడం జరిగింది. అలాగే వైశ్వకర్మణ జ్ఞానజ్యోతి అని మల్లేశ్వర స్వామి విశ్వకర్మ పీఠం గుంటూరు వారు ఇవ్వడం జరిగింది. అలాగే వైశ్వకర్మణ కీర్తి కిరణం విశ్వబ్రాహ్మణ సంఘం పలాస నియోజకవర్గం వారు, శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ వారు ఇవ్వడం జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో విశ్వకర్మ లెజెండరీ అవార్డు రవీంద్ర భారతి హైదరాబాద్లో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారు 2018లో ఇచ్చారు. వీరి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. వీరు ఎక్కడ జన్మించారు, వీరికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. వేదబ్రహ్మశ్రీ ఆచార్య తామాడ మోహన్ రావు శర్మ గారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో గల మందస అనే టౌన్లో కీర్తిశేషులు వేదబ్రహ్మశ్రీ తామాడ జగ్గారావు ఆచార్య మరియు లక్ష్మీకాంతం అనేటటువంటి పుణ్య దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. మోహన్ రావు శర్మ గారికి ఇద్దరు తమ్ముళ్ళు. వారిలో ఒకరు భాస్కరరావు ఆచార్య గారు, అలాగే రెండవ వారు ధనుంజయ ఆచార్య గారు. శ్రీ శర్మ గారి తండ్రి 1987లో శివైక్యం చెందిన వారి తల్లిగారు పిల్లలను మేనమామల సహాయ సహకారములతో అత్యంత క్రమశిక్షణగా పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు. శ్రీ శర్మ గారు 1993-94 సంవత్సరంలో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత వడ్రంగి పని చేసుకుంటూ తమ్ములను చదివించుకుంటూ ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులయ్యారు. సోదరులతో కలిసి సొంతంగా కార్ఖానా నిర్వహించేవారు. 12వ తేదీ 2వ నెల 2003న బొరంగి గ్రామానికి చెందినటువంటి పాలతీర్థం గోత్రీకులైన బ్రహ్మశ్రీ దీనారావు జమున దంపతుల యొక్క కనిష్ఠ కుమార్తె కుమారియను సుగుణవతితో వివాహం జరిగింది. శ్రీ శర్మ కుమారి దంపతులకు 2004 సంవత్సరంలో అర్చిత అనే కుమార్తె, 2006లో జ్యోతిరాదిత్య అనే కుమారుడు కలిగారు. శర్మగారు కుల వృత్తికై బెంగళూరు రావడం జరిగింది. అక్కడ శిల్పవృత్తిపై ఆసక్తి గల శర్మగారు సొంతంగా శిల్పం చేయడం ప్రారంభించారు. 2006వ సంవత్సరంలో బాబాయ్ బ్రహ్మశ్రీ పట్నాల భాస్కరాచార్య గారి ద్వారా డాక్టర్ జ్ఞానానంద అనే గొప్ప శిల్పశాస్త్రవేత్త గారి ద్వారా బీబీఈ కోర్సు పూర్తి చేశారు. శ్రీ మోహన్ రావు శర్మ గారి వంశవృత్తి రాజసంస్థాన పరంపర అయోశిల్పం. కానీ ఇప్పుడు శర్మగారు దారుశిల్పం మరియు శిలాశిల్పం చేస్తూ స్థపతి అయ్యారు. శ్రీ మోహన్ రావు శర్మ గారు విగ్రహాలు రచన అంటే తయారీ, దేవాలయాల నిర్మాణం మరియు రథ నిర్మాణములను వేదోక్త శిల్పశాస్త్రానుసారం చేయగల సమర్థులు. శిల్పశాస్త్ర తాళమానం అనుసరించి చిత్రలేఖనం అనగా రేఖాచిత్రం మరియు తైలవర్ణ చిత్రాలను కూడా వేయగలరు. ఇందులో కూడా శిల్పకళా అకాడమీ కర్ణాటక గవర్నమెంట్ వారి నుంచి ప్రశంసా పత్రాలను అందుకొని ఉన్నారు. శిల్పకళ అకాడమీ కర్ణాటక గవర్నమెంట్ వారు నిర్వహించినటువంటి ఎన్నో శిలాశిల్ప శిబిరాలు, దారు శిల్ప శిబిరాలు, శాస్త్రీయ తైలవర్ణ చిత్ర రచనా శిబిరాలలో పాల్గొని ప్రశంసా పత్రాలను పొందడం జరిగింది. అలాగే మోడ్రన్ పెయింటింగ్ల్లో కూడా ప్రశంసా పత్రాలను పొందడం జరిగింది. శ్రీ మోహన్ రావు శర్మ గారు ఈ శాస్త్రాధ్యయనం వారి యొక్క వివాహ అనంతరం బెంగళూరు వచ్చిన తర్వాత చేయడం జరిగింది. అలా అధ్యయనం సాధన చేస్తూ బెంగళూరులోనే స్థిరపడ్డారు. వీరు గురువులు వేదబ్రహ్మశ్రీ డాక్టర్ జి జ్ఞానానందల వారు. మొట్టమొదట డాక్టర్ జి జ్ఞానానంద వారి బ్రహ్మర్షి శిల్ప గురుకులం నంది చిక్బల్లాపూర్లో బీవీఏ ప్రతిమా శిల్పం డిగ్రీ చేశారు. వేదములను, వైశ్వకర్మణ సాహిత్యాన్ని చక్కగా పరిశోధన కోణంలో అధ్యయనం చేశారు. తరువాత బెంగళూరు యూనివర్సిటీలో వీరి గురువుగారు గురుకులంలో బిఎఫ్ఏ ట్రెడిషనల్ స్కల్ప్చర్ మరియు
బిఎఫ్ఏ టెంపుల్ ఆర్కియాలజీ డిగ్రీలను పూర్తి చేశారు. అందులో భాగంగానే ఆటోకేడ్ 3D వర్క్ కంప్యూటర్ కోర్సులను అవపోసన పట్టారు. కర్ణాటక శిల్పకళా అకాడమీ వారు శ్రీ మోహన్ రావు శర్మ గారికి 2010 సంవత్సరంలో ఒక గురుకులాన్ని ఇచ్చి అందులో వారిని ప్రొఫెసర్గా నియమించారు. ఆ గురుకులంలో శిల్పశాస్త్రం, ఆగమం, సంస్కృతం, చిత్రలేఖనం, విగ్రహ రచన అనగా ప్రాక్టికల్ అండ్ థియరీ శ్రీ మోహన్ రావు శర్మ గారు బోధిస్తూ 2 బ్యాచ్లకు అనగా 6 సంవత్సరములు గురుకులమును సమర్థవంతంగా నడిపించారు. తర్వాత కాలంలో ప్రభుత్వం మారటం, ఈ గురుకులాలను తీసేయడం కూడా జరిగింది. ఇంకా శ్రీ శర్మ గారు జ్యోతిష్యంలో జ్యోతిష్య ప్రవేశ, జ్యోతిష్య ప్రవీణ, జ్యోతిష్య విశారద, జ్యోతిష్య విద్వాన్ అనే డిగ్రీలను కూడా చేశారు. తరువాత నాడీ జ్యోతిష్యం ప్రత్యేక సబ్జెక్టుల్లో ఫౌండేషన్ మరియు నాడీ పండిట్ చేశారు. తర్వాత వాస్తు ప్రవీణ కూడా చేశారు. శర్మగారి గురువు గారు నిర్వహించినటువంటి శిల్ప శిబిరాల్లోనే బళ్ళారికి చెందినటువంటి తాడిచెర్ల వీరరాఘవ శర్మ గురువు గారి వద్ద పురోహితం కూడా నేర్చుకున్నారు. ప్రస్తుతం శ్రీ మోహన్ రావు శర్మ గారు దారు శిలాశిల్పములు చేసే శిల్పశాల నిర్వహిస్తూ మరియు జ్యోతిష్యం, వాస్తు నిపుణులుగా, పురోహితులుగా విధులను నిర్వహిస్తున్నారు. శ్రీ మోహన్ రావు శర్మ గారు ప్రస్తుతం వేద విద్యను, శిల్పశాస్త్రములను, జ్యోతిష్య శాస్త్రము, వాస్తుశాస్త్రము క్షుణ్ణంగా అధ్యయనం చేసి తత్సంబంధ విద్యార్హత పత్రములను పొంది ప్రస్తుతం బెంగళూరులో ఉండి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విశ్వబ్రాహ్మణులను ఆచార జాగృతీకరణ చేయుటకు ఉద్యమించారు. శ్రీ మోహన్ రావు శర్మ గారు శిల్పము, వేద విజ్ఞానము, బ్రాహ్మణత్వం అనే శీర్షికతో శిబిరాలు విశ్వబ్రాహ్మణ మఠాధిపతులు మరియు విశ్వబ్రాహ్మణ సంఘీయుల సహాయంతో నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాల క్రితం గాయత్రి మఠాధిపతులు శ్రీ 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 శ్రీకాంతేంద్ర స్వాముల వారి ఆధ్వర్యంలో చింతల్, హైదరాబాద్లో ఒక వైశ్వకర్మణ జాగృతీకరణ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. సంక్షిప్తంగా శ్రీ మోహన్ రావు శర్మ గారి యొక్క సాధన, స్థపతి, దేవాలయ శిల్పం, దేవాలయ రచన, ఆయాది గణితం, మూర్తి శిల్పం, ప్రతిష్టా విధానం, భూశుద్ధి, శిల, లోహం, వృక్ష సంగ్రహము, ప్రాణ ప్రతిష్టలు, జ్యోతిష్యం, నాడీ జ్యోతిష్యం, వాస్తుశాస్త్రంలో నిపుణత, పౌరోహిత్యం మొదలైనవి నిర్వహించగలరు. ఇదంతా సర్వస్య సృష్టికర్త విశ్వకర్మ భగవానుని అనుగ్రహంతోనే సాధ్యమైంది అంటారు శ్రీ మోహన్ రావు శర్మ గారు. బెంగళూరు వారి ఏరియాలో చాలామందికి వీరు శిల్పకళ, శిల్పం చేస్తున్నట్లు తెలుసు. అదే సమయంలో శర్మగారి యొక్క నిత్యానుష్ఠాన, సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం ఆచరణలు అందరూ గమనిస్తూ ఉంటారు. శ్రీ మోహన్ రావు శర్మ గారిని పేరు పెట్టి పిలిచేవారే లేరంటే అతిశయోక్తి కాదు. అందరూ అయ్యనోరు, గురుగలు, స్వామిగలు, బుద్ధి అని కన్నడ పరిభాషలో పిలుస్తూ గౌరవిస్తారు. అలాగే అక్కడ జరిగేటటువంటి మంచి చెడ్లకి, శుభముహూర్తములు, వాస్తు విషయ కార్యక్రమాలు మరియు పురోహిత కైంకర్యములకు ప్రజలు సంప్రదిస్తూ ఉంటారు. శర్మగారి శ్రీమతి గారు కూడా పూజా సమయంలో వ్రతాచరణలో మడిచీర ధరించి బ్రాహ్మణ్యమును పాటిస్తారు. వారి వీధిలో ముఖ్యమైన ముత్తైదువు. శర్మగారి అబ్బాయి కూడా నిత్యం సంధ్యావందనం చేస్తూ శిఖను విడిచిపెట్టి శిఖముడిని వేసుకుంటూ భస్మధారణతో, నుదిటి బొట్టుతో స్కూల్కి వెళ్తాడు. శర్మగారి అమ్మాయి కూడా నిత్యం పూజా పురస్కారాలతో వాళ్ళ అమ్మగారిని అనుసరిస్తూ ఉంటారు. శ్రీ మోహన్ రావు శర్మ గారి ఇంటికి గురువులు, స్వామీజీలు, గొప్ప వ్యక్తులు అందరూ తరచూ వస్తూ ఉంటారు. గురువులని, స్వాములను పూజిస్తూ అతిథి సత్కారములలో వారు గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తూ బెంగళూరులోనే శిల్పవృత్తి, శిల్పశాస్త్ర బోధకుడిగా, జ్యోతిష్య వాస్తుద్వాంసుడిగా ఉన్నదాంట్లో గౌరవంగా జీవనం సాగిస్తున్నారు. శర్మగారి ప్రాంతంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు బీసీ కేటగిరీ గురించి మాట్లాడరు. మొదట్లో వీరిని అయ్యవారు అయ్యుండి శిల్పం చేస్తున్నారే అని అడిగేవాళ్ళు. వాళ్ళందరికీ శిల్పం వైదిక విద్య అనియు, వైశ్వకర్మణ బ్రాహ్మణ విద్య అనియు వారికి బోధించడం జరిగింది. అలాగే శర్మగారి ఉండేటటువంటి వీధిలో ఔర్సేయ బ్రాహ్మణులు కూడా ఉంటారు. వారు కూడా శర్మగారిని మీ కార్యక్రమాలను మమ్మల్ని కలుపుకోండి, అలాగే వారు చేసుకునేటటువంటి కార్యక్రమాలకి శర్మగారిని కూడా రమ్మనడం కూడా చేస్తూ ఉంటారు. శర్మగారు వైశ్వకర్మణులు అని వారికి తెలుసు. మన అందరం కూడా మన వైదిక ఆచారాన్ని కుటుంబ సమేతంగా పాటిస్తే మనకు రావాల్సినటువంటి గౌరవం ఖచ్చితంగా
అందరికి వస్తుంది అని నమ్మే అనుష్ఠాన పరులు శ్రీ శర్మ గారు. 9 నెలల క్రితం హిమాలయాలకు శ్రీ శర్మ గారి జగద్గురువు శ్రీ 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 శివాత్మానంద సరస్వతి స్వాముల వారితో 20 రోజుల కొరకు శివలింగాన్ని ప్రతిష్ఠించుటకై వెళ్ళటం జరిగింది. అక్కడి ఉత్తరాఖండ్ పౌరోహితులు వీరి యొక్క అనుష్ఠానం యొక్క నిష్ఠ మరియు నిత్యాగ్నిహోత్ర ఆచరణ గమనించిన వారై నవరాత్రులు సందర్భంగా జరిపినటువంటి చండీ యాగానికి హోత్రుడిగా బ్రహ్మస్థానాన్ని ఇచ్చి గౌరవించడం జరిగింది. ఆ సందర్భంలో వారు, మీరు విశ్వకర్మ బ్రాహ్మణులు బృహస్పతి వంశీకులు అయినటువంటి స్థపతులు కనుక ఆ స్థానానికి మీరే అర్హులైన వారు అని అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ధర్మో రక్షితు రక్షిత అనగా ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది. కనుక మన జాతీయులందరికీ నా యొక్క మనవి ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ వైశ్వకర్మనుడు విధిగా సంధ్యానుష్ఠానము, వేషధారణ, మాట తీరు, వైదిక మార్గాన్ని అవలంబించిన ప్రజలు అటువంటి వారిని దైవ సమానులుగా గౌరవ ప్రపత్తులు ఆదరిస్తారు అని అంటారు శ్రీ శర్మ గారు. శ్రీ మోహన్ రావు ఆచార్యుల యొక్క సాహిత్య సేవ మహేంద్రమోక్షం అనే వైదికపరమైనటువంటి అంశముల ఇతిహాసంతో ఒక గ్రంథాన్ని రచించారు. వైశ్వకర్మ వైదిక వ్రత విధానం, అలాగే విశ్వకర్మ యాగం, ఇంకోటి వైదిక సంధ్యావందన విధి, మరొకటి యజ్ఞోపవీతధారణ మరియు భోజన విధి, మరొకటి వేదాలలో అద్వైతులు అయినటువంటి వైశ్వకర్మల యొక్క చరిత్ర, నిత్యాగ్నిహోత్రం, సంక్షిప్త మరియు సంపూర్ణ స్వర్ణ శిల్పశాస్త్రం గ్రంథంలో తెలుగు మరియు కన్నడ భాషలలో అచ్చువేయుటకు హస్తప్రతులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో కొన్ని పూర్తయినవి, కొన్ని కరెక్షన్స్ దశలో స్వర్ణ శిల్పశాస్త్రం ప్రారంభ దశలో ఉంది. 2017 ఏప్రిల్ 30న శర్మగారి గురువు గారైనటువంటి వేద బ్రహ్మశ్రీ డాక్టర్ జి జ్ఞానానందుల వారు నిర్వహించినటువంటి విశ్వకర్మ కోటి జపయజ్ఞం అనే బృహత్కార్యంలో ఒక ప్రత్యేక పాత్రను పోషించారు. శ్రీ ఆచార్యుల వారి సంకల్పం ఇలా ఉంది: నేను నేర్చుకున్న మరియు అధ్యయనం చేసిన వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, శిల్పశాస్త్రం, జ్యోతిష్య వాస్తుశాస్త్రములు జ్ఞానం ద్వారా పరమాత్మ విశ్వకర్మ తత్వాన్ని దర్శించుకున్నాను. ఈ నా యొక్క జ్ఞానము నా జాతికి ఉపయోగపడాలని నిత్యం ఆరాటం మరియు తపన పడుతూ ఉంటాను. ఇవన్నీ నా జాతీయులకు మరియు ప్రజలకు బోధించేందుకు నాకొక వేదిక రూపంలో అవకాశం దొరకాలని, తద్వారా విశ్వబ్రాహ్మణ పునర్వైభవం తీసుకువచ్చేందుకు నా సాయశక్తులా కృషి చేసి మన వాళ్ళందరినీ తీర్చిదిద్ది ఇతర సార్వజనీకులు విశ్వబ్రాహ్మణులే నిజమైన బ్రాహ్మణులు అని పలికేలా తయారు చేయగలమని నా మీద నాకు ప్రగాఢ విశ్వాసం కలదు అని, ఇందుకు నాకు ఒక వేదిక అవసరం ఉంది. ఆ వేదిక అనేది మఠం కావచ్చు, పీఠం కావచ్చు. దాని ద్వారా అనగా దాన్ని కేంద్రంగా చేసుకొని వైదిక ధర్మం ప్రచారముకై ఊరూరు ప్రచారం చేయాలి అనేది నా యొక్క ధ్యేయం. నా యొక్క ప్రవచనములు, బోధనలు విశ్వబ్రాహ్మణులే కాకుండా ఇతరులు కూడా చేరేలా ప్రయత్నం చేస్తుంటాను. అప్పుడే వేదాలలో, శిల్పశాస్త్రాలలో జగత్ సృష్టి నిర్మాణకర్తలైనటువంటి భారతీయ సనాతన వైజ్ఞానికులైనటువంటి పరమాత్మ విశ్వకర్మ యొక్క వంశీకులైన విశ్వబ్రాహ్మణులను గుర్తించి గౌరవ భక్తి ప్రపత్తులతో సర్వజనీకులందరూ కూడా ఆదరించి తదుగుణ ఉచితమైనటువంటి నా స్థానాన్ని ఇస్తారు. పరిణామం ఈ జన్మలో నేను తిలకించాలని ప్రగాఢమైన కోరిక కలదు అని శ్రీ 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 జగద్గురువు గాయత్రి మఠాధిపతులు శ్రీకాంతేంద్ర స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైశ్వకర్మణ ఆచార జాగృతీకరణ శిబిరంలో ఉత్తమ శిల్ప విద్యాబోధక అనే బిరుదును కూడా ప్రదానం చేసి ఉన్నారు. కర్ణాటక శిల్పకళా అకాడమీ ద్వారా సుమారు 15కు పైగా ప్రశంసా పత్రాలు పొందడం జరిగింది. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారు జాతీయ స్థాయిలో విశ్వకర్మ లెజెండరీ అవార్డును కూడా హైదరాబాద్ రవీంద్ర కళాక్షేత్రంలో శ్రీ 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 శివాత్మానంద సరస్వతి స్వామిల వారి చేతుల మీదుగా సకల జనులు చూస్తుండగా ఘనంగా సన్మానించి అవార్డును ప్రదానం చేశారు. విజయవాడలో విడుదలైనటువంటి తెలుగు శిల్పుల వైభవం అనే గ్రంథంలో కార్పణ సమయంలో శిల్ప విద్య, వేదశాస్త్ర పారంగతులైనటువంటి అనుష్ఠాన ఆచారవంతులైన ఒక స్థపతిని సన్మానం చేయవలని నిర్ణయించుకొని నన్ను విజయవాడకు ఆహ్వానించి పుష్పాభిషేకంతో వస్త్ర ఫల దక్షిణ తాంబూలాదులతో ఘనంగా సన్మానం చేసి
బ్రహ్మశ్రీ తుమ్మోజ రామలక్ష్మణాచార్యులు రచించినటువంటి అభివందన వచసౌగంధికాసుమాస్రజము అనే పత్రమును విశ్వజ్యోతి ఫౌండేషన్ మరియు సంపాదక మండలి ద్వారా బ్రహ్మశ్రీ అప్పల భక్తుల శివకేశవరావు గారు, గ్రంథకర్త అయినటువంటి ఏమని శివనాగరెడ్డి గారు, జబ్బాది కూర్మాచార్యులు తదితర విశ్వబ్రాహ్మణ ప్రముఖుల చేతుల మీదుగా సమర్పించారు. తరువాత శ్రీ వీరబ్రహ్మేంద్ర దేశీయ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ మరియు అడవికొలను చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం వారిచే ఒక ప్రశంసా పలకమును సన్మానపూర్వకంగా బహుకరించారు. 2022 ఉగాది పురస్కారాలు విశ్వకర్మపీఠం గుంటూరు వారు ఉత్తమ వేద విద్యా బోధకులుగా సన్మానిస్తూ వైశ్వకర్మణ జ్ఞానజ్యోతి అనే బిరుదునిచ్చారు. శ్రీ శర్మ గారు వైశ్వకర్మణులకు వచ్చేటటువంటి సందేహములు తీరుస్తూ వారిని పూర్వ ఆచార వ్యవహారముల వైపు నడిపించగల శక్తి విశ్వకర్మ భగవానుడు వారికిచ్చి సంపూర్ణ ఆయురారోగ్యములనిచ్చి అనునిత్యం వారి వెంట ఉండాలని సభక్తంగా కోరుకుంటున్నాను. ఇవన్నింటినీ కూడా మనకి సేకరించి మనకు అందించినది పెదపాటి నరసింహాచార్య పుత్ర పెదపాటి గోపాలకృష్ణ ప్రసాద్ విశ్వకర్మ గారు, ఎంఎస్సి బిఈడి ఉపాధ్యాయులు. వీరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చూశారు కదండి మోహన్ రావు శర్మ గారి గురించి పూర్తి సమాచారం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.